వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తయారవుతున్నటువంటి లేటెస్ట్ ఫిలిం డ్రాగన్. యాక్చువల్గా అది వర్కింగ్ టైటిల్గానే చెప్తూ ఉన్నారు. సో టైటిల్ మారే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ నీల్ ఫిలిం అని చెప్పేసి దాన్ని పరిగణిస్తూ వస్తూ ఉన్నారు. సో ఆ సినిమా సంబంధించి ఇప్పుడు ఓటీటీ డీల్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా తెలుగు సినిమాలు, పెద్ద పెద్ద తెలుగు సినిమాలే థియేట్రికల్గా రిలీజ్ అయినటువంటి 4 వారాల్లోనే ఓటీటీలో విడుదలవటం చూస్తూ ఉన్నాం. లేటెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా. అది సెప్టెంబర్ 25వ తేదీ థియేట్రికల్గా రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ వచ్చేటప్పటికి 23 అక్టోబర్. సో అంటే కేవలం 4 వారాల వ్యవధిలోనే ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసరు, అలాగే 2025కు సంబంధించి తెలుగు సినిమాల్లో టాప్ గ్రాసరు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి కేవలం 4 వారాలకే దాని థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిపోయిందా, ముగిసిపోయిందా, అందువల్లే ఓటీటీకి వస్తుందా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీనికంటే ముందు వచ్చినటువంటి 2 నెలల ముందు వచ్చినటువంటి ఆయన సినిమానే హరిహర వీరమ్మలు కూడా సేమ్, అది కూడా 4 వారాలకే థియేట్రికల్ రన్ దాటి ఓటీటీకి వచ్చేయటం మనం చూసాం. కాకపోతే అది డిజాస్టర్ అవటం వల్ల థియేట్రికల్ రన్ అనేది 4 వారాల్లో క్లోజ్ అయిపోవటం వల్ల అది రావటం సబబే. కానీ ఓజీ ఇంకా థియేట్రికల్గా ఆడుతూనే ఉంది, ఎంతో కొంత దాని షేర్ వస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకని 4 వారాల్లోనే ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి సందేహాలు చాలామందిలో తలెత్తుతున్నాయి. మరి ఇప్పుడు డ్రాగన్కి సంబంధించి మనకి వినిపిస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్ తోటి ఓటీటీ డీల్ నిర్మాతలు కుదుర్చుకున్నారు. అన్ని భాషలు, ఏ భాష అయినా తెలుగు సహా అన్ని భాషల్లో కూడా ఈ సినిమా థియేట్రికల్గా రిలీజ్ అయిన 8 వారాల తర్వాతనే ఓటీటీలోకి రాబోతోంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇది మంచి విషయం అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. ఎంతమంది చూసుకుంటే కల్కి 2898 AD, అలాగే పుష్ప 2 కూడా థియేట్రికల్గా రిలీజ్ అయినటువంటి 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చాయి. అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించాయి. సో ఆ గ్యాప్ ఉండటం వల్ల ఓటీటీలో కూడా ఎక్కువ మంది వాటిని వీక్షించే అవకాశం కలిగింది అని చెప్పేసి అప్పుడు చెప్పుకున్నారు. మరి హిందీ వాళ్ళు మాత్రం మొదటి నుంచి బాలీవుడ్ సంబంధించి పెద్ద సినిమాలు అన్నీ కూడా ఏ స్టార్ హీరో సినిమా చూసుకున్నా వాళ్ళు దాన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. 8 వారాల దూరాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు థియేట్రికల్ రన్కి, థియేట్రికల్ రిలీజ్కి, అలాగే ఓటీటీ రిలీజ్కి. సో తెలుగు వాళ్ళే ఎందుకనో అంతకుముందు పెట్టుకున్నారు ఒక ట్రెడిషనల్గా 8 వారాల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ చేయాలి సినిమాల్ని అని చెప్పేసి. ఎందుకంటే ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేస్తే థియేటర్ల మనుగడ కష్టమైపోతూ ఉంది. సో ఓటీటీలోకి వస్తే మళ్ళీ థియేటర్ల మొహం ఎవడు చూస్తాడా? ఏ థియేటర్లో ఆ సినిమా ఆడుతున్నా డబ్బులు పెట్టి ఎందుకు చూస్తారు? థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుని తపన పడేవాళ్ళు తప్పితే సో మిగతా వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ అంతా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఇంట్లో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఆ సినిమాని చూసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల థియేటర్లకి ఫీడింగ్ అనేది కూడా కష్టమైపోతుంది అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేయడంతో ఒక పెట్టుకున్నారు. అనధికారికంగా కావచ్చు. సో 8 వారాల తర్వాతే ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేయండి అని చెప్పేసి ఛాంబర్ వాళ్ళు కూడా సూచించడం కొంతకాలం పాటు అది కరెక్ట్గానే నడిచింది. కానీ మళ్ళీ చాలామంది కట్టు తప్పి 4 వారాలకి, కొంతమంది అయితే 3 వారాలకు కూడా ఓటీటీలో సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఈ మధ్యకాలంలో మళ్ళీ థియేట్రికల్ ఏవైతే థియేటర్స్ ఉన్నాయో అవి మళ్ళీ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అవి జనాలు లేక వెలవెలబోతూ ఉన్నాయి. ఈ ఓటీటీ మామూలుగానే ఓటీటీ వల్ల ఆ థ్రెట్ ఉంది థియేటర్లకి. ఇప్పుడు ఈ 4 వారాలకే 3 వారాలకే సినిమాలు ఓటీటీలోకి రావటం వల్ల అసలు థియేటర్లకు మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతుంది. తమ థియేటర్లు మూసుకొని ఏవో వేరే షాపింగ్ కాంప్లెక్స్లు గానో షట్టర్ల కింద మార్చుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు అని చెప్పేసి సో వాళ్ళందరూ కూడా థియేటర్ల యజమానులందరూ కూడా వాపోతున్నటువంటి
సందర్భం కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మళ్ళీ ఒక ట్రెడిషనల్ గతంలో ఏదైతే ఉందో 8 వారాల దూరం పాటించడం అనేది, దాన్ని డ్రాగన్ నిర్మాతలు దాన్ని అడాప్ట్ చేసుకోవటం మాత్రం చాలామంది నిపుణుల్ని, సినిమా వర్గాల వాళ్ళని, అలాగే విశ్లేషకులను కూడా వాళ్ళకి సంతోషాన్ని కలగజేస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ దేవర లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత తను చేస్తున్నటువంటి సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రశాంత్ నీల్తో తను చేస్తున్నటువంటి సినిమా మీద చాలా హోప్స్ అయితే ఉన్నాయి. అలాగే హైప్ కూడా అది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే ఆ సినిమాని ప్రకటించారో అప్పటి నుంచి సో ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పటికీ ఆ సినిమా మీద యాంటిసిపేషన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నిజానికి ఆ సినిమాని మొదట్లో 2026 సంక్రాంతికి తీసుకురావాలని అనుకున్నారు. కానీ తర్వాత జూన్ 25న ఆ సినిమా వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు కూడా ఆ తేదీకి రావడం కష్టం, ఆగస్టుకి పోస్ట్పోనే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ లాగా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ ఎప్పుడు రిలీజ్ అయినా దాని తర్వాత రిలీజ్ తర్వాత 8 వారాల తర్వాతే ఓటీటీలోకి ఆ డ్రాగన్ సినిమా మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి చూద్దాం ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా? లెట్ us వెయిట్ అండ్ సీ.